పీజీ హాస్టల్ నుంచి నిన్ననే బయటకు వచ్చేసి ఒక రూమ్ అయితే తీసుకున్నాం మా బ్యాచిలర్ బాయ్స్ మొత్తం కలిసేసి. సో ఈరోజు సండే అనమాట. సో సండే స్పెషల్ గా మేమైతే రూమ్ లో అయితే వంట చేయబోతున్నాము. సో దానికి ముందు అయితే రైస్ కుక్కర్ లో రైస్ కడిగి అలాగే మా వంట మాస్టర్ కి నేనైతే చికెన్ కడిగి ఇవ్వాలి. సో ఇది నా టాస్క్ అనమాట. వీళ్ళేమో కూరగాయలు కట్ చేయాలంటే గంట సేపు నుంచి ఫోన్ మాట్లాడుతూ ఫోన్ అయితే గంట సేపు మాట్లాడదు కానీ కూరగాయలు అయితే ఇంకా కట్ చేయలేదు. సో మొత్తం కంప్లీట్ చేసేసుకొని కటింగ్ లో అవన్నీ చేసేసుకొని కర్రీ మొత్తం కడిగేసుకొని మా మాస్టర్ చెఫ్ కి అయితే ఇచ్చేసామన్నమాట కర్రీని. ఇంకా వంట చేస్తున్న మా వంట మాస్టర్ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేను గనక పీజీ హాస్టల్ నుంచి బయటికి రాకపోతే నాలో ఉన్న మాస్టర్ చెఫ్ చనిపోయేవాడు అని అంత ఇన్నర్ ఫీలింగ్ లో అయితే ఫీల్ అవుతున్నాడు. మా వంట మాస్టర్ ఏమో ఒక పక్క ఐపీఎల్ స్టార్ట్ అయింది, అలాగే ఒక పక్క వంట చేయాలి. సో రెండింటిని మేనేజ్ చేయలేక కొంచెం బాధపడుతూ సతమతం అవుతూ ఇంతకు లాస్ట్ కి అయితే తన చివరి దశకు చేరుకొని వంటనైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఇంకా ఐపీఎల్ మ్యాచ్ లో బ్యాటింగ్ చివరి దశలో ఉంది, నేనైతే వెళ్ళి ఒక 5 మినిట్స్ చూస్తానని చెప్పాడు వాడు. సో నేను అంతలోకి తిప్పుతానని చెప్పేసి మసాలాలు వేసి నేనైతే తిప్పడం స్టార్ట్ చేశాను. అలాగే గ్యాస్ మీద కర్రీతో పాటు రైస్ కుక్కర్ లో పెట్టిన రైస్ కూడా రెండు అయితే ఒకేసారి కంప్లీట్ అయిపోయాయి. సో రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్ గా వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసి గ్లాస్ లో థమ్స్అప్ పోస్తున్నాను. ఫస్ట్ చేసింది వాడే కాబట్టి వాడు తిని చెప్పాలని చెప్పేసి వాడి రియాక్షన్ క్యాప్చర్ చేద్దామని వాడిని తినమని చెప్పాను ముందు. టేస్ట్ అయితే నిజంగా ఓపీ అయితే వచ్చింది. మన బ్యాచిలర్స్ వచ్చేసి ఈ చికెన్ ఒకటే అనమాట బాగా కుదిరేది. ఇంకా మిగిలిన కూరలు అంటే కష్టం అనమాట. ఇదైతే ఆ మసాలా ఈ మసాలా వేసేస్తే అయిపోద్ది. సరే మరి నెక్స్ట్ షాట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మర్చిపోమాకండి. ఉంటాం మరి బాయ్.